ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలోనే ఉంది. ఈ తెలంగాణలోనే మహబూబ్ నగర్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం అంట. ఇదేంటంటే ఎక్కడుందంటే బిజ్వర్ అనే గ్రామంలో ఉట్కూర్ మండలం, డిస్టిక్ ఏమో నారాయణపేట డిస్టిక్ వస్తుంది. అక్కడ ఉంది. ఈ టెంపుల్ పేరు ఏం పేరు అంటే శ్రీ అంబాత్రే క్షేత్రం త్రిశక్తి పీఠం. ఇక్కడ అంటే 3 రకాల దేవతలు ఒకటే దగ్గర 3 రకాల దేవతలు దర్శనం ఇస్తారు అన్నట్లు ఈ అమ్మవారి గుడి. ఇక నాకైతే అంతగా తెలియదు. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు విజిట్ చేయడానికి వెళ్ళారు అక్కడికి గుడికి. ఇక నాకు తెలిసిందైతే నేను కొంచెం మీకు వీడియో క్లిప్స్ పెడుతూ చెప్తాను అప్పుడు దాని గురించి ఏంటి అంటని. సరేనా? ఇక తెలియక ఏమని చెప్తే సారీ. చూసేవాళ్ళు దాని గురించి ఏమైనా తెలుసుంటే నాకు జర కామెంట్ చేయండి. నాకైతే అంత పర్టికులర్గా తెలియదు. నాకు తెలిసిందే నేను చెప్తున్నాను. సరేనా? ఇప్పుడు వీడియో ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గాయత్రి సురేష్. ఈరోజు వీడియో ఏంటంటే థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి శ్రీ అంబాత్రే క్షేత్రంకి వెళ్ళారు. మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూసే ఉంటారు, వినే ఉంటారు. అక్కడ ఆదిత్య పరశ్రీ స్వామి గారు ఉంటారు. ఆ స్వామి గారు ఏమో మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమికి అక్కడ ఉంటారంట. నార్మల్ డేస్లో ఏమి ఉండరంట. ఇంకా ఏంటి ప్రకారం ఉంది. అంటే ఆ టెంపుల్ ఎక్కడుందంటే నారాయణపేట్ డిస్టిక్ ఊట్కూర్ మండలం బిజ్వర్ అనే గ్రామంలో ఉంది. ఇదేంటంటే మహబూబ్ నగర్ సైడ్ అంటే తెలిసి ఉంటుంది కొంతమందికి. మహబూబ్ నగర్ సైడ్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉందంట. మా ఆయన వాళ్ళకైతే టెంపుల్ వీళ్ళు కూడా ఇట్లే ఫోన్లో చూసి ప్రకారం ఉంది.
ఒకసారి చూద్దాం, విజిట్ చేసి వద్దాం టెంపుల్ ఎట్లుంటుందా అనేసి వెళ్ళొచ్చారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. వాళ్ళేమో అంత పెద్దగా వీడియోస్ ఏం తీయలేరు, కొంచెం తీశారు. ఆ రోజు వీళ్ళ అదృష్టం కొద్దీ స్వామీజీ గారు కూడా వచ్చారు. ఆ స్వామీజీ గారు కూడా వీడియో తీసుకున్నారు. స్వామీజీ గారు వీళ్ళు కలవలేరు కానీ వీడియో ఒకటి తీశారు అంతే. ఆ టెంపుల్లోకి వెళ్ళారు, కొంచెము బయట సైడ్ నుంచి ఒకటే కొంచెం దూరంగా ఫోటో తీశారు. అది మీకు దీంట్లో క్లిప్కి యాడ్ చేస్తాను, ఎందుకంటే లోపలికి కెమెరాస్ ఈజ్ నాట్ అలౌడ్ అంట, అందుకోసం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ టెంపుల్కి ఇప్పుడు మనకేమైనా కొంతమందికి పిల్లలు కాని వాళ్ళు ఉన్నా సరే, ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా అడ్డం రాకుంటే జరగండి. లేకపోతే మనకేమైనా చెడు జరిగినా ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి మంచి జరగాలని చెప్పి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారంట. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆ స్వామీజీ గారిని కలిస్తే స్వామీజీ పరిష్కారం చెప్తారంట. ఒకవేళ మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళండి, విజిట్ చేయండి. అక్కడ ఉండే త్రిశూలం ఉంటుంది చూడండి, దాన్ని పట్టుకుంటే మనకేదో తెలియని వైబ్రేషన్ వస్తుందంట. మా హస్బెండ్ కూడా ఇట్లా మొక్కుతుంటే అంటే ఏమో తెలియని ఒక ఫీలింగ్ వచ్చిందంట. ఇప్పుడు నా వీడియో చూస్తూ ఆ టెంపుల్కి ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటే నేను చెప్పేది నిజమేనా కాదా అని చెప్పి నాకైతే కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు అంత పర్టికులర్గా తెలియదు, మళ్ళీ ఎవరైనా చూసిన వాళ్ళు అబద్ధాలు చెప్తాను అనుకుంటారు, అందుకే. సరేనా, మీరు ఎవరైనా నా వీడియో చూస్తూ మీరు ఎవరైనా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం కామెంట్ చేయండి, అవునా కాదంటాను. మళ్ళీ అక్కడ ఉంటే అమ్మవారి ముందల మన ఫొటోస్ ఉంటాయి కదా, మన ఆ ఫోటో అన్నది పెట్టి మన మనసులో మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందంట. అది భక్తుల నమ్మకం. ఇక మేము కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాం. కుదిరితే వెళ్తాం, చూస్తాం. అదే మనం అనుకుంటే కదా దేవుడు పిలిస్తే మనం వెళ్ళగలుగుతాం, అంతే కదా ఫ్రెండ్స్. ఇక ఇక్కడ ఒక బావి ఉంటుంది, నేను మళ్ళీ మధ్యలో యాడ్ చేస్తాను, మీరు అప్పుడు చూడండి. నేను మళ్ళీ మధ్యలో ఏం వాయిస్ పెట్టనేమనుకోకండి. ఇక్కడ ఒక బావి ఉంటుంది, ఆ బావి ఏమో సేమ్ చూడడానికి తాబేల్ షేప్లోనే ఉంటుంది. సేమ్ ఇట్లా తల్ల 2 సైడ్స్ 4 సైడ్ కాళ్ళు సేమ్ తాబేల్ షేప్లోనే ఉంటుంది అది బావి అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ గోశాల, ఇట్లా ఎవరైనా గోవులకి ఏమైనా పెట్టాలనుకున్నా సరే అట్లా కొంతమంది కూడా అనుకునే నెరవేరితే గోదానం చేస్తాము ఇట్లా అంటారు కదా, అట్లా అట్లా అక్కడ గోవులు ఉన్నాయి, మళ్ళీ పిల్లిలు, కుక్కలు, ఇట్లా విశ్వాసమైన జంతువులు అన్నీ ఉన్నాయి ఆడ. ఆయన అయితే అవన్నీ తీసుకోలేరు వీడియో, కాకపోతే కొంచెం కొంచెం తీసుకునే ఒకటి మీ క్లిప్స్ యాడ్ చేస్తా, చూడండి. వీడియో ఎట్లా వచ్చిందో అయితే చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా ఇంకా తీసి పంపించాలంటే మీరు మాకు సపోర్ట్ చేస్తేనే కదా. చెప్పేది విను, మేము మీకు ఇట్లాంటి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టాలంటే మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్. మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అరే అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మనం కూడా వీళ్ళకి తగ్గట్లు వీడియోలు తీయాలి, వీళ్ళ కోసం మనం ఏమైనా చేయాలి అనిపిస్తుంది. మీరు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేదు, నేను ఒక్కదాన్ని ఎన్ని వీడియోస్ చేసుకోవాలి చెప్పండి. ఎవ్వరు ఏం సపోర్ట్ చేయరు, మా ఇంట్లో కూడా ఏం లేదు, అంతా ఓన్గా చేసుకోవాలి కదా. కొంచెం సపోర్ట్ చేయండి. చూసేవాళ్ళు ఎవరైనా సరే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఒక లైక్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఏమైనా నచ్చినా ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి, ఓకేనా. ఒకవేళ నా టెంపుల్ గురించి ఏమైనా కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా నాకు తెలిసింది నేనైతే చెప్పాను, ఒకవేళ రాంగ్ చెప్తే మాత్రం క్షమించండి, సరేనా. దీంట్లో అయితే క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. ఈ వీడియో అయితే ఇంతే, ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం, అంతవరకు బాయ్ బాయ్ బాయ్. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మంచిగా వచ్చిందో రాలేదో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నాకు తెలిసి తెలియని విధంగా చెప్పా. కరెక్టేనా కాదని అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, అంటే కొంచెం దాని గురించి పర్టికులర్గా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాను కదా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేసి నా వీడియోస్ని చూసి లైక్ చేయండి. కాస్త నచ్చితేనే లైక్ చేయండి కొంచెం. కానీ వీడియోస్ ఎట్లా వస్తాయి కొంచెం కామెంట్ చేస్తే ఏంటంటే నాకు అర్థమైద్ది నేను తీసే వీడియో ఎట్లా వస్తుందా అని చెప్పి నాకు తెలిస్తే నేను బాగానే తీస్తున్నానా, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలా అని నాకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కొంచెం మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఓకేనా. చూసి కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు సపోర్ట్ ఇస్తే మేము మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళ కోసం మేము ఇంకా మంచి వీడియోస్ తీయాలని మాకు కూడా ఎక్కువ ఉల్లాసం వస్తుంది, సరేనా, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఓకే. కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందంటే. ఇట్స్ ఓకేనా. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటే అంతవరకు బాయ్.